హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన మనో రతంగల్ అని చెప్పి ఒక యాంటాలజీ ఒక వెబ్ సిరీస్ రివ్యూ. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో మనం చూసుకుంటే కనుక ఎపిసోడ్ 4 అయితే నేనైతే రివ్యూ ఇవ్వబోతున్నాను. నేను ఎపిసోడ్ 4 దగ్గర లెంత్ వచ్చేసి దగ్గర 40 minutes అయితే ఉంటుంది. అండ్ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. ఆయన ఇప్పుడు ఎపిసోడ్ స్టోరీ మనం చూసుకుంటే కనుక ఈ స్టోరీ మొత్తం 1995 అయితే జరుగుతుంది. సో బిజుమెనన్ బేసికలీ తను ఒక ఆర్కియాలజిస్ట్. సో తను పని మీద వాళ్ళ సొంత ఊరైన కేరళకి అయితే వస్తాడు. అది కూడా ఆఫీస్ పని మీద అనమాట. సో తనతో పాటు తన కూతురు అయితే వస్తుంది. బట్ బిజుమెనన్ వాళ్ళ మదర్ వచ్చేసి కేరళనైతే ఉంటారు. సో బిజుమెనన్ బేసికలీ కేరళనైతే ఉంటాడు. బట్ తన వర్క్ విషయంలో వేరే ఊరికి అయితే వెళ్తాడు. సో బట్ తను ఇప్పుడు ఆ ఊరికి వచ్చిన తర్వాత తన ఫ్యామిలీకి అంటే వాళ్ళ నాన్న తాతలు బాబాయిలు ఉంటారు. సో వాళ్ళు ఎవరైతే చూపించారో బట్ బిజుమెనన్ ఫ్యామిలీకి అండ్ ఇంకొక ఇన్సిడెంట్ ఉంటుంది మనం చూసుకుంటే కనుక అప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి తనైతే నూతిలో దూకి చనిపోవడానికి అయితే ట్రై చేస్తుంది. బట్ తను మాత్రం ఆ ప్లేస్ ఉంటుంది కదా నూతి దగ్గర ఆ మట్టి ఉంటుంది కదా. సో అక్కడ తనైతే కొనుగుప్పినది అయితే ఉంటుంది. బట్ ఆ ఊర్లో ఉండే మనుషులందరూ బిజుమెనన్ అండ్ వాళ్ళ మదర్ని అయితే హెల్ప్ కోసం అయితే అడుగుతారు. బట్ బిజుమెనన్ అండ్ వాళ్ళ మదర్ మాత్రం హెల్ప్ అయితే చేయరు. బికాజ్ దానికి ఒక రీజన్ అయితే ఉంటుంది. అండ్ ఆ రీజన్ ఏంటి అని ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా ఎపిసోడ్ ఒక స్టోరీ. ప్లస్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక యాజ్ యూజువల్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ వర్క్ అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ లొకేషన్స్ కూడా అయితే బాగున్నాయి. కేరళ మనం చూసుకుంటే కనుక మొత్తం గ్రీనరీ అయితే ఉంటుంది. సో అండ్ ఈ ఎపిసోడ్లో కూడా అంతే చుట్టూ గ్రీనరీ మధ్యలో ఒక ఇల్లు. సో ఈ లొకేషన్స్ అయితే బాగున్నాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బిజుమెనన్ యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. బట్ మైనస్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక డబ్బింగ్ అయితే బాగాలేదు. బిజుమెనన్ క్యారెక్టర్కి చెప్పించిన వాయిస్ అయితే ప్రాపర్గా అయితే సూట్ అయితే అవ్వలేదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక నూతిలో దూకి చనిపోయిన ఒక అమ్మాయి ఉంటుంది కదా. సో ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి అండ్ బిజుమెనన్ ఫ్యామిలీకి కొంచెం ఇష్యూస్ అయితే ఉంటాయి. ఆయన ఇష్యూస్ని ఎక్కడ వాళ్ళైతే చూపించలేదు. బట్ డైలాగ్స్ రూపంలో అయితే ఎక్కడ ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. వాళ్ళిద్దరి మధ్యలో అసలు గొడవ ఏం జరిగింది ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటాయి కదా. సో ఒక ఆడపిల్ల అది కూడా తను ప్రెగ్నెంట్ ఉంటుంది. బట్ అయినా సరే వీళ్ళ ఫ్యామిలీ హెల్ప్ చేయరు. బికాస్ ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. బికాస్ అంత మనం చూపించినప్పుడు ఆ స్ట్రాంగ్ రీజన్ అంటూ ఎక్కడైతే లేదు. బట్ ప్లస్ పాయింట్ నాకైతే ఏమనిపించింది అని ఒక పాయింట్ అయితే బాగుంది. విలేజెస్ మనం చూసుకుంటే కనుక విలేజెస్ చాలా మంది జనాలు ఊర్లో వేసి వాళ్ళు సిటీకి అయితే షిఫ్ట్ అవుతారు జరిగింది. సో ఊర్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని అమ్మేసి సో వాళ్ళందరూ సిటీకి అయితే షిఫ్ట్ అవుతుంటారు. బట్ ఈ మూవీలో కూడా ఈ ఎపిసోడ్ కూడా అంతే బిజుమెనన్ వాళ్ళ మదర్ని అమ్మ నువ్వు ఇల్లు అమ్మేస్తే నువ్వు వచ్చేసి మాతో పాటు అయితే ఉండు అయితే అంటారు. బట్ వాళ్ళ మదర్ మాత్రం దానికి ఒప్పదు. బికాజ్ ఎన్నో తరతరాలు వస్తున్న ఇల్లు అది. సో వాళ్ళ అమ్మకి మెమరీస్ మొత్తం ఆ ఇంట్లోనైతే ఉంటాయి. సో ఇలా ఈ ఒక్క పాయింట్ అయితే కొంచెం బాగానే ఉంది. బట్ ఓవరాల్ ఈ ఎపిసోడ్ గురించి చెప్పాలి ఎపిసోడ్ అయితే జస్ట్ ఓకే. అని ఈ ఎపిసోడ్ 4 వచ్చేసి ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ ఇది ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ ఎపిసోడ్లో లేదు. అని ఈ ఎపిసోడ్కి నేను సరే రేటింగ్ 2/5. అండ్ ఈ ఎపిసోడ్ని మీరు చూడాలనుకుంటే ఈ సిరీస్ మొత్తం జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో విత్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే మా రివ్యూస్ కొన్నాడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.